మన హిందూ ధర్మంలో జ్యోతిష్యానికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంత కాదు. అత్యంత ప్రాధాన్యతమైనది జ్యోతిష్యం. వీటిలో నవగ్రహాల పాత్ర చాలా ముఖ్యమైనది. పుట్టినప్పుడు గ్రహస్థితిని బట్టి మనిషి యొక్క స్థితిగతులను చెబుతారు. దోషాలు ఉంటే పరిహారాలను తెలుసుకొని వాటికి తగ్గట్టుగా అనుసరించేవారు. గ్రహాల్లో మొదటిది సూర్యుడు. రవిగ్రహ దోషం కనుక ఉంటే గోధుమ పిండి, గోధుమ రొట్టె, కాషాయ వస్త్రాలను, రాగి జావను, మిరియాలను దానం చేస్తే మంచిది. అదే చంద్రగ్రహ దోషం ఉంటే అన్నదానం, పాలు, నీళ్లు, బియ్యం, తెల్లని వస్త్రాలు, వెండి వస్తువులను దానం చేస్తే మంచిది. అలానే వివాహానికి, సంతానానికి ప్రాధాన్యమైన గ్రహం కుజుడు. కుజదోషం ఉంటే కందిపప్పు, పచ్చి ఖర్జూరం, బెల్లం, వస్త్రాలు, మిరపకాయలు, వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు వంటివి ఇస్తే మంచిది. బుధగ్రహ దోషం ఉంటే ఆకుపచ్చని వస్త్రాలు, పెసరపప్పు, ఆకుకూరలు, కూరగాయలు, విద్యార్థులకు విద్యకు సంబంధించిన వస్తువులను, ఆవులకు పచ్చగడ్డి వంటివి దానం చేస్తే మంచిది. అదే గురుగ్రహ దోషం ఉంటే తీయటి పదార్థాలు, శనగలు, గుగ్గిళ్ళు, పండ్లు వంటివి ఇస్తే మంచిది. పసుపు రంగు వస్త్రాలను, తీయని పానీయాలను, బఠానీలను కూడా దానం చేయొచ్చు. శుక్రగ్రహ దోషం ఉంటే స్త్రీలకు సంబంధించిన బొట్టు బిళ్ళలు, జడపిన్నులు, గోరింటాకు, గోళ్ళ రంగు, అద్దం, దువ్వెన, పౌడరు, పూలు, డ్రై ఫ్రూట్స్, రంగురంగుల దుస్తులు లాంటివి దానం చేయవచ్చు. శనిగ్రహ దోషం ఉంటే నువ్వుల నూనె, ఇనుము, నీలం బట్టలు, సిమెంట్ వంటివి దానం చేయవచ్చు. రాహుగ్రహ దోషం ఉంటే మినప సున్నుండలు, ఇడ్లీలు, మినపగారెలు వంటివి దానం చేస్తే మంచిది. కేతుగ్రహ దోషం ఉంటే పక్షులకు, చేపలకు ఆహారం పెట్టడం, పశువులకు ఆహారం పెట్టడం, ఉలువల పొడిని ఆవులకు పెట్టడం వంటివి చేస్తే మంచిది. ఇలా గ్రహ దోషాలను బట్టి ఆచరించి దోషాల నుండి బయటపడవచ్చు.